థ్యాంక్ యూ దోస్తులు ఫర్ సబ్స్క్రైబింగ్ మై యూట్యూబ్ ఛానల్ శృతీస్ క్రేజీ ముచ్చట్లు. నా మనసులోని మాటలు మీ అందరి కోసం ఈరోజు నేను ఒక వ్లాగ్ తోటి మేము ముందుకు వచ్చాను. అరే ఏంటి శృతి బొమ్మతోటి ఆడుకుంటుంది అని అనుకుంటున్నారు కదా. సమ్మర్ హాలిడేస్ అండి. సమ్మర్ హాలిడేస్లో మేమందరం, నేను, మా అక్క, అంటే మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ అనమాట, అందరం గెట్ టుగెదర్ అయ్యాము. దేనికోసం అని అనుకుంటున్నారా, మేమందరం కలిసి విలేజ్కి వెళ్తున్నాము. సో విలేజ్కి మేము చాలా తక్కువ వెళ్ళడము, బట్ వెళ్తే మాత్రం ఒక 3 days 4 days అక్కడే ఉంటాము. సో ఇక్కడ మాకు అందరం గెట్ టుగెదర్ అవుతాం. పిల్లలు పెద్దలు అందరు ఉంటారు. అండ్ మా జున్నూరికి కోసం వాళ్ళ మామ క్రికెట్ కిట్ తీసుకొచ్చారు అండ్ కేక్స్ తీసుకొచ్చారు. ఇంకా మామ తేవడం ఆలస్యము, పిల్లలు స్టార్ట్ చేశారనమాట క్రికెట్. సో నేను మా అక్క మా ఇంటి దగ్గర ఉన్న మార్కెట్కి వెళ్ళి చిన్న చిన్న కూరగాయలు, వెజిటేబుల్స్ ఏమేమి కావాలో అవి తీసుకున్నాము. నేను మా అక్కతోనే చాలా క్లోజ్గా ఉంటాను. మేము కలిసినామంటే గాసిప్స్ అన్నీ మాట్లాడుకుంటాము. సో సొంతం ఓన్ సిస్టర్స్ లానే ఉంటాము. సో రేపు మేము విలేజ్ వెళ్తున్నాము. సో ఈరోజు వెళ్ళి అన్నీ మేము తీసుకున్నాము. నెక్స్ట్ విలేజ్కి రెడీ అయిపోయాము. సో ఫైనలీ మా లుక్ ఇలా ఉంది. సో విలేజ్కి వెళ్తున్నాము అని అంటే మాకు ఫెస్టివల్ కోసం వెళ్తున్నాము. సో అలానే మా తమ్ముని పెళ్ళి అనమాట. మా తమ్ముని పెళ్ళి అంటే మా హస్బెండ్ వాళ్ళ మేనత్త కొడుకుది అనమాట. సో నాకు తమ్ముడు అవుతాడు. సో తమ్ముని పెళ్ళికి వెళ్తున్నాము అందరం కలిసి, మా అత్తయ్య, మా ఆడపడుచు అండ్ అన్నయ్య, నేను. మీ ఆడపడుచును మీరేమంటారు చెప్పండి. నేనైతే అక్కనే పిలుస్తాను. అండ్ బ్యాక్ సీట్ ఎప్పుడు మేము బ్యాక్లో కూర్చొని, నేను మా చిన్న అల్లుడు రీల్స్ చేస్తామన్నమాట. నా బిగ్ సపోర్టర్ అనమాట రీల్స్లో, నా పార్ట్నర్. సో మేమిద్దరం కలిసి రీల్స్ చేస్తున్నాము. అండ్ ఫైనల్లీ నా లుక్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా పెళ్ళికి వెళ్తే బరాత్ డ్యాన్స్ అవే ఉంటాయి కదా, మా పిల్లలు అసలు ఆగట్లేదు. సో కొన్ని ఫొటోస్ నేను మా హస్బెండ్తో దిగాము. అండ్ ఇక్కడ వచ్చేసి మా పెద్ద బాబు, అండ్ ఇక్కడ వచ్చేసి మా ఆడపడుచు. అండ్ నాకైతే చాలా ఇష్టం అనమాట ఇట్లా ఫ్యామిలీతోటి ఎప్పుడో ఒకసారి వెళ్ళడము. అండ్ ఇక్కడ వచ్చేసి పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు అంటే మా తమ్ముడు అండ్ మరిదక్క. అండ్ నైట్ మ్యారేజ్ అయిపోయింది. సో మేము ఒక దగ్గర స్టే చేయాలనుకున్నాము. అక్కడ ఫ్రెష్ అయిపోయి ఇంకా ఫైనల్లీ దాబాకి వెళ్దామని ఫిక్స్ అయిపోయాము. సో ఈ దాబా బ్లాగ్ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. సో ఆ నైట్ మేము డిన్నర్ చేసుకొని మళ్ళీ మా తమ్ముని వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. అక్కడ ఇంకా ఫైనల్గా డీజే అనమాట బరాత్ తీస్తున్నారు. బరాత్ తీసే మా పిల్లలు ఊరుకుంటారా, ఫుల్ డ్యాన్స్ చీర భలే ఉంటుంది. అండ్ మేము పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురుతో కూడా ఆడిపించాము. అండ్ మా అక్క మా పిల్లలతో డాన్స్ చేస్తుంది. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి. అందరం ఇట్లా గెట్ టుగెదర్ అయ్యి అందరం ఒకటేసారి ఇట్లా వెళ్తుంటే చాలా ఫన్నీగా ఉంటుంది. మోస్ట్లీ మేము ఇయర్లీ వన్స్ వెళ్తాము. సో అక్కడ కూడా మేము ఉండేది మోస్ట్లీ 3 days 4 days. కాకపోతే ఈసారి మాకు పెళ్ళి కూడా కలిసి వచ్చింది. సో అలానే పెళ్ళి చూసుకొని అలానే ఫెస్టివల్కి వెళ్దామని మేము డిసైడ్ అయిపోయాము. అక్కడ స్టే చేసాము. ఆ రోజు మా బరాత్లో మేము చేసిన డాన్స్ చూసేసేయండి. మేమైతే ఈ సమ్మర్లో అయితే ఫుల్ ఎంజాయ్ చేసాము. మా పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు. ఎవ్రీ సమ్మర్ మేము హైదరాబాద్లోనే ఉంటాము, బట్ ఈ సమ్మర్ మేము విలేజ్ వచ్చాము. విలేజ్లో 3-4 days చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము. సో ఆ సమ్మర్ హాలిడేస్లోనే తమ్ముని పెళ్ళి అండ్ మా ఇంట్లో పండుగ కలిసి రావడం మంచిగా అనిపించింది. అందరం కలిసి మేము చాలా ఎంజాయ్ చేసాం. ఇక్కడ మా ఆడపడుచు, మా సిస్టర్స్, మా పిన్ని అందరం కలిసి డాన్స్ చేసాం. తెలంగాణ పెళ్ళి అంటేనే భరత్ కదండి. సో భరత్లో మేమైతే చాలా ఎంజాయ్ చేస్తాము. మా పిన్ని, మా సిస్టర్స్తో చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా మా హస్బెండ్ కూడా ఎంజాయ్ చేశారు. అక్కడ నుంచి ఆ రోజు నైట్ స్టే చేసి నెక్స్ట్ డే మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఆ రోజు మొత్తం ఫుల్ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఫుల్ ఎంజాయ్ చేసాము. ఇక్కడ వచ్చేసి మా జున్ను డప్పు కొడుతున్నారు. మీలో ఎంతమందికి డప్పు కొట్టడం వచ్చో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తెలంగాణ వాళ్ళకైతే మోస్ట్లీ తెలుసు. అండ్
ఇక్కడ నెక్స్ట్ డే అక్కడ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండి మేము మా విలేజ్కి వెళ్ళామన్నమాట. సో అన్నీ దగ్గర దగ్గర విలేజెసే అనమాట. సో ఈ 3-4 డేస్ మేము అన్ని విలేజెస్ చూసేసాము. అండ్ ఇక్కడ వచ్చేసి మేము ఫెస్టివల్కి వెళ్ళాము. మా ఇంట్లో కళ్యాణం చేశారు ఎల్లమ్మది. సో ఎల్లమ్మ ఫెస్టివల్లో నేను ఇలా రెడీ అయ్యాను. ఇక్కడ కొన్ని పిక్స్ తీసుకున్నాము. అండ్ ఫైనల్లీ మేమందరం కలిసి ఇలా ఫెస్టివల్లో ఎంజాయ్ చేసాము. ఆ రోజు ఈవినింగ్ రిటర్న్ టు హైదరాబాద్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్స్ లవ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ మై యూట్యూబ్ ఛానల్ శృతీస్ క్రేజీ ముచ్చట్లు. మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు ఇలాగా ఇవ్వండి. నేను మంచి మంచి వీడియోస్ తోటి మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.